వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో నేను న్యాయం చేశాను అని చెప్పి మీ యొక్క గ్రామదేవత చెప్తున్నారండి. ఏ విషయంలో ఏ విధంగా చేశారు అండ్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఓకేనా? మీకు డబ్బులు పోగొట్టాలని చెప్పి కొంతమంది ఓటీపీ స్కామ్లు చేద్దాం అనుకుంటున్నారంట, కొంతమంది ఫోన్ హ్యాక్ చేద్దాం అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు అనేది నేను ఆల్రెడీ ఛానల్లో రీడింగ్ అప్లోడ్ చేశానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో అమ్మవారు జస్టిస్ చేశానన్నారు. ఎస్, మీ జీవితాన్ని, మీరు చేస్తున్న పనుల్ని ఒకేసారి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోవాలి అనుకున్నారంటండి. ఎస్, పార్ట్నర్స్, టాక్సిక్ పార్ట్నర్ ఎదురు చూస్తున్నారంట, ఎదురు చూసారంట. మీ యొక్క ఫాదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయడానికి. ఎస్, అవకాశాలు వెతుక్కున్నారంటండి అన్ని రకాలుగా. కుటుంబాన మీ కుటుంబాన్ని అందరినీ ఒకేసారి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. సో వాళ్ళు చేసిన పెద్ద కుట్ర మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో జరగనివ్వలేదండి. మిస్సింగ్ డబ్బులు పోగొట్టుకున్నారు. మిమ్మల్ని మీ వాళ్ళని తప్పిద్దాం అనుకున్నందుకు. బ్రదర్ ఫిగర్ ఉన్నారు, తప్పిద్దామని న్యూ బిగినింగ్. పెదనాన్న వాళ్ళు, ఇంట్యూషన్ కరెక్ట్. పెదనాన్న సైడ్ వాళ్ళు, బ్రదర్ ఫిగర్, డబ్బులు రాకూడదని, మీకు ఆఫర్స్ రాకూడదని గొడవ పెట్టుకోవడానికి ట్రై చేశారు, కుదరలేదు. ఆపేద్దాం అనుకున్నారు, వాళ్ళు అనుకుంది పని చేయలేదు. వేగంగా వాళ్ళకి దారి కనిపించలేదండి. అందుకని చెప్పి ఏం చేయాలో తెలియక ఇంకా మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టేద్దాం అనుకున్నారంట. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ సూపర్ స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోయింది. బాధ పెట్టలేకపోయారు. మీ అమ్మవారు గ్రామం లోపలికి కూడా రానివ్వలేదు వాళ్ళ యొక్క ఎఫెక్ట్. ఎస్, ఎలాగన్నా సరే ఏడిపించేయాలి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో వారి పరిస్థితి ఏంటి? మీకు అన్యాయం చేద్దాము అని అనుకున్నందుకు ఎవరైతే చేద్దాం అనుకున్నారో వాళ్ళ జీవితాలే తలకిందులు అయిపోయాయండి. వేగంగా మీరు నిలబడ్డారు. దారులు చూశారు పక్కాగా. 1కి 2 దారులు, ఒకటి కాకపోతే ఇంకోటి అని అనుకున్నారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. ఏ దారి నుంచి కూడా ఒక అడుగు కూడా ముందుకు ఏం ఇవ్వలేదండి మీ అమ్మవారు. వాళ్ళని అక్కడే ఆపేశారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? డబ్బులు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి అడ్డం తిరిగారు, వాళ్ళ డబ్బులు పోగొట్టుకున్నారు. అనుకుంది మాత్రం చేయలేకపోయారు. మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళకి ఒకటే అర్థమైందంటండి, మిమ్మల్ని ఎవరో కాపాడుతున్నారు, 4 మూలల నుంచి కాపాడుతున్నారు అని చెప్పి. మీరు లేకుండా చేయడం వాళ్ళ పని అవ్వదు. అంటే మిమ్మల్ని లేకుండా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళ పని అవ్వదు. ఎస్, వాళ్ళు వేస్తున్న సంఖ్యలో ఏ మాత్రము కూడా పనిచేయట్లేదు. వాళ్ళు చేస్తున్న పనులు పనిచేయట్లేదు మీ మీద. మీరు అలా దూసుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని మీ పనిని ఆపాలనుకుంటే మీరు ఇంకా స్పీడ్గా వెళ్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారండి.
వాళ్ళకి అసలు అర్థమే అవ్వట్లేదంట, ఏం జరుగుతుంది, ఎవరు ఆపుతున్నారు, ఎవరు రివర్స్ పంపిస్తున్నారని తెలియట్లేదంట. మిమ్మల్ని ఏడిపించాలి, మిమ్మల్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. కానీ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నారు. ఎవరైతే క్రియేట్ చేశారో ఇదంతా, ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వారికి రివర్స్ వెళ్ళిపోయిందండి. వాళ్ళ జీవితంలో ఇంకా ట్రాన్స్ఫర్మ్ అవ్వలేదు. అదే ఒక ఏమంటారు, అదే టాక్సిక్ సైకిల్, అదే కర్మ సైకిల్ అగైన్ అదే చేస్తున్నారు. మిమ్మల్ని గతంలో ఉంచాలనుకున్నారు, ఆ ప్లాను పనిచేయలేదు, ఫెయిల్ అయిపోయింది. తిరిగి మీరు కొత్త జీవితాన్ని బతకడం మొదలుపెట్టారు, కొత్తగా ఆలోచించడాన్ని మొదలుపెట్టారు. సో మీరు నాటిన విత్తనాలు మహావృక్షాలై మీకు ఫలాలు ఇచ్చేస్తున్నాయి. అవి మీరు చేస్తున్న పని, పెట్టిన పెట్టుబడులు అన్ని లాభాలు వచ్చేస్తున్నాయి, మీరు మీ వాళ్ళు కూర్చొని తింటున్నారు అని అనుకుంటున్నారండి. అందుకని చెప్పి మీతో గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నారంట వాళ్ళు. మీరు ఒక స్పిరిచువల్ యాక్టివిస్ట్లా కనిపిస్తున్నారండి. అంటే పాజిటివ్గా, చాలా పాజిటివ్గా గుడ్ థింగ్స్ మాట్లాడుతూ, గుడ్ విషెస్ చేస్తూ, అందరికీ మంచి జరగాలని, ఎప్పుడు కూడా ఇంకొకరు చెడు కోరుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, ఒక డివైన్ చైల్డ్ లాగా. అందుకని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్నారంటే అది కుదరలేదు. మీరు చేస్తున్న పనిని ఆపడం కోసం మీకు బద్ధకం వచ్చేలా చేయాలనుకున్నారంటే అది కుదరలేదు. మీరు అలోన్ కాదు అనే విషయం మీకు తెలియకూడదని అనుకుంటున్నారంట. మీకు తెలుసు మీరు అలోన్ కాదు అని, మీకు డివైన్ సపోర్ట్ ఉంది అని మీకు తెలుసు. అందుకని చెప్పి వాళ్ళు ఒక భ్రమలో ఉంచాలనుకుంటున్నారంట. సైలెంట్గా ఏ పనులు చేయకుండా చూడండి, తను ఒక స్పిరిచువల్, చాలా హ్యాపీగా, జాయ్గా, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, ఒక కొత్తది ఏదైనా వస్తువు కొనుక్కున్నా, లేదా తన పనులన్నీ కూడా తను చేస్తున్నప్పుడు తనకు ఒక సంతృప్తి ఉంటుంది కదా, ఆ సంతృప్తితో ఒక గుడికో, ఇంకో దేవత దగ్గరకో ఏదో తీసుకొని వెళ్తుంది. కానీ తిను మాత్రం ఏమీ చేయకుండా బెడ్ మీద కూర్చొని ఒక మెడిటేషన్లో కూర్చున్నట్టు ఏదో ఆలోచిస్తుంది. అదే వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని. ఇలా ఉన్న మిమ్మల్ని ఇలా చేసేద్దాం అనుకుంటున్నారంట వాళ్ళు. ఏం జరుగుద్ది ఏంజిల్? నథింగ్. వాళ్ళు ఏమీ చేయలేరండి. ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరని మీ అమ్మవారు కన్ఫర్మ్ చేస్తున్నారండి. ఓకేనా? ఇంట్లో వాళ్ళు ఏమీ చేయలేరు, ఛాన్సే లేదు. ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు. వాళ్ళకి సోర్స్ సపోర్ట్ లేదండి, మీ డివైన్ సపోర్ట్ లేదు. మీ ఇంట్లో మీకు ఎవరైతే అగెనిస్ట్గా మీకు ఉన్నారో, ఎవరైతే జలసితో, అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళకి డివైన్ సపోర్ట్ లేదండి. వాళ్ళు ఏ తిక్క పని చేసినా ఇంకా వికెట్ అవుట్ అయిపోయినట్టే. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ చాలా కర్మలు చేస్తున్నారు. సో క్లియర్గా డివైనే చెప్పేశారు, ఏం తిక్క పని చేసినా సరే ఇంకా కాపాడము అని చెప్పి. మీరు జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నారండి. మీ జీవితంలో అలా జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. కీప్ గోయింగ్. ఏంజిల్కి గ్రాటిట్యూడ్ చూపించండి, మీ అమ్మవారికి గ్రాటిట్యూడ్ చూపించండి, థ్యాంక్స్ చెప్పండి ప్రొటెక్ట్ చేస్తున్నందుకు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.